డప్పుల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. ధన్ ధన ధన్ ధన్ ధన ధన్. 4, 5 స్థాయిల్లో ఒకే రిథం. ఏకాగ్రతతో వింటే గమ్మత్తైన మొత్తు కలిగిస్తోంది ఆ రిథం. మనిషిని ట్రాన్స్లోకి పంపే ప్రిమిటివ్ రిథం అది. గూడానికి కాస్త దూరంగా ఉన్న ఓ గుడిసెలో తిమ్మిరెక్కిపోతోన్న కాళ్లల్లో రక్త ప్రసరణం తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు జంబా. గడ్డినారతో నేసిన తాళ్లతో అతని కాళ్ళు చేతులు కట్టిపడేశారు టానాలు. తను పారిపోవాలనే ఆలోచన కూడా రాకుండా అప్రమత్తంగా ఉండి టానాల చేతిలో బందీ అయినందుకు తనను తాను లోలోనే అనేక సార్లు నిందించుకున్నాడు జంబా. తానాల సమాజంలో చేరడానికి తను అనర్హుణ్ణని మైటానా చెప్పినప్పుడే వాళ్ళు తనను ప్రాణాలతో వదలరని వెంటనే గ్రహించవలసింది. కాని షా వీపు మీదున్న పచ్చబొట్టుని గమనించడం, దాని ప్రాముఖ్యత గురించి మైటానా వివరించడం వగేరా సంఘటనలతో తనకు రాబోతోన్న ప్రమాదాన్ని వెంటనే గ్రహించుకోలేకపోయాడు జంబా. జంబా ఆలోచన తన స్థితి గురించి మళ్ళకముందే మైటానా తన అనుచరులకు రహస్యంగా సంజ్ఞ చేయడం, వాళ్ళు జంబాను బంధించడం జరిగిపోయాయి. తనను బంధిస్తున్నప్పుడు మైటానా అన్న మాటలు జంబా ఇంకా మరిచిపోలేదు. టాంజాన్ ఆలయంలో అగ్ని పుట్టే సమయం దగ్గర పడింది. రేపు ఉదయమే అగ్నిశిఖరం ప్రజ్వరిల్లుతుంది. టాంజాన్ అద్భుతాన్ని చూడాలంటే ఈ రోజు రాత్రికే నువ్వు టానా యువతితో కలిసి మా తెగ సభ్యుడివి కావాలి అన్నాడు జంబా షాను ఉద్దేశించి. ఈ మాటల అర్థం షాకు తెలిసే అవకాశం లేదు. జంబా తర్జుమా చేయలేదు గనుక. తనను బంధించి ఈడుచుకుపోతున్న టానాల చేతుల్లో గింజుకోవడమే సరిపోయింది అతనికి. జంబా, డోంట్ వర్రీ, రాత్రికి నిన్ను ఏదో రకంగా విడిపిస్తాను. లెటస్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అరిచాడు షా టానాలు ఈడుచుకుపోతున్న జంబాతో. జంబాకి ఈ మాటలు వినబడ్డాయి. టానాలకు భాష రాదు గనుక షా ఏమన్నది అర్థమయ్యే అవకాశం లేదు. ధన్ ధన ధన్ ధన్ ధన ధన్. డప్పుల మోత కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. వీపు మీద వెల్లకిల్లా పడున్న జంబా అతి కష్టం మీద ఓ పక్కకి తిరిగాడు. పూర్తిగా చీకటి పడి ఈ డప్పుల గోల సద్దుమణిగితేనే గాని షా రహస్యంగా వచ్చి తనను విడిపించే అవకాశం ఉండదు. నడుముకున్న బెల్టులోని పిస్తోలు గుచ్చుకొని నొప్పి పుడుతోంది. అసలు షా వస్తాడా? ఈ ఆలోచన కలగగానే ఒళ్ళు జల్లుమంది జంబాకు. ఈ టానాలు తనను ఎలాగూ తమలో ఒకడిగా స్వీకరించరు గనుక వాళ్లతో పాటే ఉన్నట్లుండి తర్వాతెప్పుడో తను ఒక్కడే ఆ రూబీతో ఉడాయించే అవకాశం ఉంది షాకు. అలాంటప్పుడు రిస్క్ తీసుకుని తనను విడిపించి తనతో పాటు పారిపోతాడనే నమ్మకమేముంది? చిన్న చిన్న మొత్తాలకే గొంతులు కోయడానికి సిద్ధపడే మనుషులున్న ఈ ప్రపంచంలో అవకాశం ఉంది గనుక తనొక్కడే ఆ అత్యంత విలువైన రూబీని కొట్టేయడానికి షా ఎందుకు ప్రయత్నించకుండా ఉంటాడు? ఇక తన గతింతేనా? ఇంకా సేపటికో రేపో ఆ టానాల చేతిలో నిస్సహాయంగా చావవలసిందేనా? ఇంతకీ ఆ రూబీదేవి ఎక్కడుంది? తనను విడిపించడానికి షా వస్తాడా రాడా? ఇవే ప్రశ్నలు జంబా మనసులో పదే పదే సుళ్ళు తిరుగుతున్నాయి. దీవిలో ఓ వైపున సముద్రపు ఒడ్డున నిలబడున్నారు మైటానా షాలు. వాళ్ళిద్దరితో పాటు మరికొందరు ఆడ మగ టానాలున్నారు. షాను వివస్త్రుని చేసి సముద్రపు నీటిలో నిలబెట్టి కొబ్బరాకులతో ఒళ్ళు తోమి స్నానం చేయించారు. స్నానం పూర్తయ్యాక అక్కడే ఓ బండరాతి మీద కూర్చోబెట్టి అలంకరణ చేయసాగారు. తల మీద రకరకాల సువాసనొచ్చే పూలతో చేసిన గుండ్రటి కిరీటం పెట్టారు. మెడలో పూలదండ వేశారు. ఎర్రటి రంగును ఛాతి మధ్య జబ్బల మీద గీతలు గీతలుగా పూశారు. తమలపాకు లాంటిదేదో నమిలించి నోటిని పెదిమల్ని ఎర్రబరిచారు. అంతా పూర్తయ్యాక మైటానా అతన్ని నకసిక పర్యంతం చూసి తృప్తిగా తలాడించాడు. కుడిచెయ్యి సాచి సముద్రం వైపు చూపుతూ ఏదో అన్నాడు. టానాల భాష రాని షాకు వారు ఏమంటోంది అర్థం కాలేదు. మైటానా చూపుతోన్న వైపుకు సముద్రం వైపుకు చూశాడు. దూరాన దాదాపు 4, 5 మైళ్ల దూరంలో మరో దీవి కనబడుతోంది. తూర్పు దిశలో ఉన్న ఆ దీవి మీద సాయంత్రపు ఎండపడి స్పష్టంగా కనబడుతోంది. ఎత్తైన కొండలతో నిండున్న చిన్న దీవది. మైటానా మాటల్లో టాంజాన్ అనే పదం ఒకటి మాత్రం గుర్తించాడు షా. బహుశా టాంజాన్ ఆలయం ఉన్న అగ్నిశిఖరం, అతిపెద్ద రూబీ ఉన్న టానాల దేవాలయం ఆ దీవిలోనే ఉండుంటుంది అనుకున్నాడు షా. కళ్ళు చిట్లించి జాగ్రత్తగా మరింత పరీక్షగా చూశాడు ఆ దీవి వైపు. నల్లని కొండల అంచులు తెల్లని ఆకాశపు బ్యాక్గ్రౌండ్లో అక్కడ భూభాగం ఉన్నట్లు మాత్రం స్పష్టం చేస్తున్నాయి.
అంతకు మించి ఆ దూరంలో స్పష్టంగా ఏమీ కనబడడం లేదు. మైటానా ఉన్నట్లుండి రెండు చేతులు పైకెత్తి ఏదో అరిచాడు. వెంటనే టానలందరూ సముద్రపు ఒడ్డున ఇసుకలో బోర్లా పడుకుని దూరానున్న ఆ దీవి వైపు చూస్తూ కీచు గొంతులతో ఏదో అరిచారు. తనేం చెయ్యాలో తోచక నేల మీద బోర్లా పడిన టానాలను విడ్డూరంగా చూస్తోన్న షా మెడ మీద చేయి వేసి కిందకి నెట్టాడు మైటానా. షా కూడా వాళ్లతో పాటు ఇసుకలో బోర్లా పడుకున్నాడు. చివరికి 2-3 సార్లు కీచు గొంతుకలతో ఏదో అరిచిన తర్వాత అందరూ లేచి గూడెం వైపుకు బయలుదేరారు. గూడెంలో చాలా హడావిడిగా ఉంది. చాలా కాలానికి బయట ప్రపంచపు పురుషుణ్ణి తన జాతిలో చేర్చుకునే తంతు జరపడానికి టానాలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సముద్రపు ఒడ్డు నుండి మైటానాతో పాటు షా తిరిగి రాగానే గూడెంకు ఓ పక్కగా చెట్ల మధ్య మైదానంలో టానాలందరూ హర్షధ్వానాలతో స్వాగతం చెప్పారు. మామూలుగా దీవిలో ఉండే టానాలతో పాటు అగ్నిశిఖరపు అద్భుతాన్ని చూడ్డానికొచ్చిన పక్క దీవుల్లోని టానాలు కూడా ఉండడంతో 400-500 టానాలు అక్కడ కనబడుతున్నారు. చిన్న పెద్ద ఆడ మగ అందరూ పువ్వుల దండలు వేసుకుని శరీరం మీద ఎర్రని చారలు పెట్టుకుని కల్లులాంటి మత్తు పానీయమేదో తాగుతూ డప్పుల శబ్దానికి లయబద్ధంగా నృత్యం చేస్తూ షాకు ఎదురొచ్చారు. షా కూడా వాళ్లతో కలిసి డప్పుల శబ్దానికి అనుగుణంగా ఎగురుతూ గెంతుతూ కాసేపు నృత్యం చేశాడు. సంధ్య చీకట్లు త్వరితంగా ముసురుకోసాగాయి. నూనెలో ముంచి వెలిగించిన కాగడాల వెలుతురులో ఆ చిన్న మైదానం ఎర్రని వెలుగుతో నిండిపోయింది. క్రమక్రమంగా నృత్యాలు తగ్గిపోయి టానాలందరూ వృత్తాకారంలో నేలమీద చతికిల పడ్డారు. వాళ్ల ముందు గుండ్రటి మైదానం ఖాళీగా ఉంది. ఎవరో షాకు ఆకుతో చేసిన దొన్నెలో కల్లులాంటి ద్రవం తెచ్చిచ్చారు. తీయగా వెగటు పుట్టించేట్టుగా ఉన్న ఆ ద్రవాన్ని వీపు తట్టి ప్రోత్సహిస్తూ తాగించారు షా చేత. ఆ ద్రవం తాగిన 10 నిమిషాలకు దాని ప్రభావం తెలిసింది షాకు. ఒళ్లంతా తేలికైపోయినట్లు, గాలిలో ఎగిరిపోవాలన్నట్లు అనిపించసాగింది. దానికి తోడు నరనరాల్లో చిత్రమైన సంచలనం. డప్పులో జోరు ఉన్నట్లుండి పెరిగింది. మైటానా షాను చేయి పట్టుకుని తీసుకువెళ్లి పెద్ద చెట్టు కాండంతో మలిచిన తన ఆసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. షా కూర్చున్నాక తను లేచి నిలబడి నిశ్శబ్దమన్నట్లు సైగ చేస్తూ చెయ్యెత్తి నిలబడ్డాడు. మరుక్షణం డప్పుల శబ్దం ఆగిపోయింది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. నవ్వుతూ టానాలందరి వైపు ఓసారి చూశాడు మైటానా. కొత్త మనిషిని తమలో చేర్చుకోబోతున్నట్లు, అతనితో కలవాలని ఉత్సాహం ఉండి అభ్యంతరం లేని కన్యలు ముందుకు రావచ్చని ఫార్మల్గా ప్రకటించాడు. మైటానా ప్రకటన కేవలం ఫార్మాలిటీనే. జరిగే తతంగం అందరికీ ముందుగానే తెలుసు గనుక షా అంటే మనసు పడిన కన్నెపిల్లలు ముందుగానే రకరకాలుగా అలంకరించుకుని అతన్ని ఆకర్షించడానికి సిద్ధపడే ఉంటారు. మళ్లీ డప్పుల శబ్దం మొదలైంది. ఈసారి డప్పులతో పాటు పొడవాటి వెదురు బొంగులతో చేసిన ఫ్లూటు వాయిద్యాన్ని కూడా ఉపయోగించసాగారు. ఆ కాగడాల వెలుతురులో గమ్మత్తైన వాతావరణం ఏర్పడింది. 10 మంది టానా కన్యలు ఒక్కొక్కరే లయబద్ధంగా అడుగులు వేస్తూ మైదానం మధ్యలోకొచ్చారు. తెల్లని, ఎర్రని, బలిష్టమైన నున్నని శరీరాలు కాగడాల వెలుగులో చిత్రంగా మెరుస్తూ కనబడుతున్నాయి. మొల చుట్టూ నారతో నేసిన గుడ్డలాంటి ఆచ్ఛాదన తప్ప వారి శరీరాలు నగ్నంగా కనులకింపుగా కనబడుతున్నాయి. మెడలో వేసుకున్న రంగురంగుల పువ్వుల దండలు వారి కదలికలకు అనుగుణంగా అటు ఇటూ ఊగుతున్నాయి. ఎగ్జైట్మెంట్తో మెరుస్తోన్న కళ్లల్లో ఉత్తేజం కలిగించే పానీయం వల్ల ఏర్పడిన ఎర్రజీర, నిండైన ఎర్రని పెదవులపై కాగడాల మంటల తళతళ, యవ్వనం, అందం, రసికత, ఉద్రేకం, ఉత్తేజం కలగలిసి మూర్తిభవించి కదలాడుతోన్న అనుభూతి కలుగుతోంది ఆ 10 మంది టానా కన్యల్ని చూస్తుంటే. ఆ రోజు జూలియన్ డిగాలే వారసురాలిగా చెప్పిన పిల్ల కూడా ఆ 10 మందిలో ఉన్నట్లు గుర్తించాడు షా. ఆటవిక మృదంగ వాద్యాల ఘోష తారాస్థాయికి చేరుకుంటోంది. వెదురు కర్రల్లోంచి జాలువారి వెలువడుతోన్న మృదు సంగీత ధ్వని శరీరం గాలిలో తేలుతోన్న అనుభూతిని ద్విగుణీకృతం చేస్తోంది. ఆకు దొన్నెలలో అందిస్తోన్న సురాద్రవాన్ని అడ్డుపెట్టకుండా ఆస్వాదిస్తోన్న దశకు క్రమక్రమంగా చేరుతున్నాడు షా. మైదానంలోని 10 మంది టానా కన్యలు శరీరంలోని ప్రతి అణువులోని లాస్యాన్ని ప్రదర్శిస్తూ నృత్యం చేస్తున్నారు. కళ్ల ముందు కదులుతోన్న యవ్వనపు అందాల్ని కళ్ళపిగించి చూస్తూ ఉండిపోయాడు షా.
ఇండియన్ నేవీ, రూబీ ఐలాండ్, సముద్రయానం, నరేంద్ర, జంబా, రేత ఎవ్వరూ గుర్తుకు రాలేదు అతనికి ఆ క్షణంలో. శరీరంలో కోరికలు కట్లు తెంచుకుని ఊహలు పిచ్చి గొంతులేస్తూ నరనరాన యవనోద్రేకం విస్ఫోటన దశకు చేరుకోసాగింది. వందలాది టానాల కళ్ళు మొత్తుతో ఎర్రబారి జరగబోయే కార్యక్రమం కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాయి. మైటానా కూడా మత్తు ద్రవం ప్రభావంతో ఊగిసలాడుతున్నాడు. షా ఛాతి చర్చి గట్టిగా నవ్వుతూ ఏదో అన్నాడు. భాషరాని షా అదేంటో అర్థం కాకపోయినా వెర్రిగా నవ్వాడు. మళ్ళీ మైటానా ఏదో అని నృత్యం చేస్తున్న కన్యల్ని చూపుతూ కుడి చేతి గుప్పిట బిగించి ముందుకు వెనుకకు ఊపుతూ సంజ్ఞ చేశాడు. కొన్ని భావాలు తెలపడానికి భాష అక్కర్లేదు. మైటానా చెప్పదలుచుకున్న భావం షాకు తేలిగ్గానే అర్థమైంది. నృత్యం చేస్తున్న కన్యల్ని ఒక్కొక్కరిని పరీక్షగా చూస్తూ పెదవుల్ని తడుపుకోసాగాడు. మైటానా లేచి నిలబడి 2 చేతులతో షా భుజాలు పట్టుకుని నిలబెట్టి నృత్యం చేస్తోన్న కన్యల వైపు నెట్టాడు. టానాలందరూ అంగీకార సూచకంగా పెద్ద పెట్టున అరిచారు. తనకు నచ్చిన కన్యను ఎన్నుకోమని మైటానా ఉద్దేశమని షాకు అర్థమైంది. తడబడుతూ 4 అడుగులు వేసి క్షణం ఆగి నిలదొక్కున్నాడు. తరతరాల నాగరికత, సంస్కారం ఒక్క క్షణం అతని మస్తిష్కంలో ఏ మూలో తలెత్తి అతన్నాపాయి. ఏం చేయబోతున్నాడు తను? మరుక్షణం ప్రస్తుత స్థితి ఆ ఆలోచనను పక్కకు నెట్టేసింది. తన నాగరిక సమాజానికి చెందిన సంస్కారం ఈ స్థితిలో టానా సమాజంలో అర్ధరహితం. ఈ క్షణం, ఈ ఉద్రేకం, ఈ ఆనందం ప్రస్తుతానికి శాశ్వతం. బుసలు కొడుతోన్న కోరిక కాళ్లను ముందుకు కదిలించింది. అతని కోసమే తాను ఉన్నాను అన్నట్లు నృత్యం చేస్తోన్న 16 ఏళ్ల జవ్వని డిగాలే వారసురాలు షాను అయస్కాంతంలా ఆకర్షించింది. చటుక్కున ముందుకు దూకి ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన వైపుకు లాక్కుని మరో చెయ్యి ఆమె మోకాళ్ళ కిందకి పోనిచ్చి 2 చేతులతో ఆమెను పైకెత్తి గిరున తిరిగాడు షా. డప్పుల శబ్దం చటుకున ఆగిపోయింది. వెదురు ఊళల వాద్యం హఠాత్తుగా మూగబోయింది. చుట్టూ కూర్చున్న టానాలందరూ నీత నీత అని అరుస్తూ సంతోషంగా అరిచారు. మిగిలిన 9 మంది కన్యలు నీత అదృష్టానికి అభినందన సూచకంగా ఆమె నుదురు మీద పెదవులానించి చెంగున గెంతుతూ జనంలో కలిసిపోయారు. షా చేతుల్లో నీత భారంగా ఊపిరి పీలుస్తూ మెడ చుట్టూ చేతులు బిగించి తృప్తిగా నవ్వింది. ఆమెను అలాగే చేతుల్లో పొదివి పట్టుకుని మైటానా కూర్చున్న వైపుకు తిరిగి నడవబోయాడు. మళ్లీ డప్పుల శబ్దం ప్రారంభమైంది. వెదురు ఊళల స్వరాల సంగీతం మొదలైంది. చల్లని గాలితెర సోకడంతో చలికి సన్నగా వణికి మెలకు వచ్చింది షాకు. మెల్లిగా కళ్ళు తెరిచాడు. చీకటిగా ఉంది. పైన ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని వెలుగుతున్నాయి. ఛాతి మీద చేయి వేసి బాహుమూలంలో తలదాచుకుని మొద్దుగా నిర్వికారంగా నిద్రపోతోంది నీత. నీత చేతిని మెల్లగా తొలగించి నిశ్శబ్దంగా లేచి కూర్చున్నాడు షా. చలిగాలికి నగ్న శరీరం మళ్లీ సన్నగా వణికింది. సన్నని నక్షత్రాల కాంతిలో మైదానంలో అక్కడక్కడా ఒళ్ళు మరిచి నిద్రపోతోన్న టానాల జంటలు లీలగా కనిపించాయి. కొద్ది గంటల క్రితం జరిగిన సంఘటన లీలగా గుర్తొచ్చింది. నీతా మీద అనాలోచితంగా చేయి వేశాడు. వాట్ ది హెల్ అనుకున్నాడు మనసులో. సిగరెట్టు కాల్చాలనిపించింది. హఠాత్తుగా జంబా గుర్తుకొచ్చాడు. గూడెంలో ఏదో గుడిసెలో కాళ్ళు చేతులు కట్టిపడేశారు అతన్ని. ఆలోచనలు ఏగల్లా ముసిరాయి. అదృష్టవశాత్తు తనను తమలో చేర్చుకోవడానికి అంగీకరించారు గాని జంబాను మాత్రం ప్రాణాలతో పోనివ్వరు. ప్రాణాలు హింసాయుత జీవనాన్ని కోరుకునే జాతి కాకపోయినా తమ ఉనికి వీలైనంత రహస్యంగా ఉంచుకుని బ్రతుకుతోన్న తెగ అని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. వారి శాంతియుత జీవనానికి జంబా ఒక ఆటంకం కావచ్చు. రూబీదేవి అద్భుతాన్ని కళ్ళారా చూసి బయట ప్రపంచంలోకి వెళితే ప్రాణాల జీవన గమనం పూర్తిగా మారిపోవచ్చు. బయట ప్రపంచపు మనుషుల తాకిడి ఎక్కువైపోవచ్చు. అన్య నాగరికతల దాడికి కొంతకాలానికి టానాలు తమ ఉనికిని పూర్తిగా కోల్పోవచ్చు. అందుచేతే జంబా వారికో ప్రమాదకరమైన వ్యక్తి. అతని నిస్సందేహంగా వాళ్ళు హతమారుస్తారు. నిజానికి తనకు ఇది బందికానే అవుతుంది. తనను తెగ సభ్యుడిగా చేర్చుకున్న కొన్నాళ్లపాటు తనను జాగ్రత్తగా కనిపెట్టుంటారు. తన ప్రతి కదలిక జాగ్రత్తగా గమనిస్తారు. తను ఇక్కడి నుండి బయట ప్రపంచంలోకి పారిపోవడానికి ఆలోచిస్తున్నట్లు ఏమాత్రం పసిగట్టినా తప్పకుండా తనను మట్టుపెడతారు. అందుచేత ఇప్పుడే ఇక్కడి నుండి పారిపోవడం ఉత్తమం. రాత్రి జరిగిన సంబరాల మొత్తులో నుండి తానాలు పూర్తిగా కోలుకోకముందే జంబాను విడిపించి ఈ దీవి వదిలి పారిపోవాలి.
టానాల రూబీని తస్కరించే ఉద్దేశం తనకు లేదు. అందుచేత దాన్ని కళ్ళతో చూడకుండా వెళ్ళిపోవడానికి తనకు అభ్యంతరం లేదు. డిగాలి రాసిన అద్భుతం జరగడానికి ఇంకా ఎంత వ్యవధుందో తనకు తెలీదు. ఆ అగ్నిశిఖర విస్ఫోటన చూడడం కోసం తను ఆగితే జంబా ప్రాణాలు పోవడంతో పాటు ఈ దీవి మీద శాశ్వత బందీ అయిపోయే అవకాశం ఉంది. అదీగాక సన్లీ బృందం తిరిగి రూబీ వేటలో పడచ్చు. లేదా జంబానే ఈసారి స్వంతంగా ఆ ప్రయత్నం చేయొచ్చు. అంత విలువైన రూబీ అలా పడుండడం ఎప్పటికైనా టానాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. మారుతోన్న కాలాన్ని బట్టి వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు మార్చుకోవాలి. రూబీని శాశ్వతంగా రక్షించడానికి, టానాలకి ఎంతో కొంత రక్షణ కల్పించడానికి మౌలి ఐలాండ్ ప్రభుత్వాన్ని ఒప్పించి రంగంలోకి దింపాలి. నరేంద్ర చెప్పినట్లు ఆ రూబీ ఏ ఒక్కరి సొత్తు కాదు. అది టానా ప్రజల ఉమ్మడి సొత్తు. మౌలి ఐలాండ్స్ రాజ్యంలో భాగమైన టానాల సంపద గనుక అది మౌలి ఐలాండ్స్ ప్రభుత్వ సంపద అవుతుంది. దాన్ని రక్షించడం వాళ్ళ బాధ్యత కూడా అవుతుంది. ఈ పని చేయడానికే వెంటనే ఈ దీవిలోంచి బయటపడాలి. చప్పుడు చేయకుండా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ మైటానా గుడిసె దగ్గరకు నడిచాడు. గుడిసె ఖాళీగా ఉంది. మైటానా కూడా ఆ మైదానంలో ఎక్కడో అలసి సొలసి సొమ్మసిల్లి నిద్రపోతూ ఉండుంటాడు. చకచక ఓ మూలపడున్న తన దుస్తుల్ని తీసి వేసుకున్నాడు. పగటిపూట తను గమనించిన చాకునొకదాన్ని చీకట్లోనే వెతికి తీసుకుని జంబాను బంధించిన గుడిసెవైపు నడిచాడు. జంబా ఉన్న గుడిసెలో ప్రవేశించబోతూ ఒక్క క్షణం ఆగాడు షా. తన వెనకే ఎవరో కదిలిన అలికిడి విని ఈసారి మరింత దగ్గరగా వినిపించింది మెత్తని అడుగుల ధ్వని. చేతిలో చాకు సిద్ధంగా పట్టుకుని చటుక్కున వెనక్కి తిరిగాడు. క్షణం కొయ్యబారిపోయాడు. భయంతో నీత ఒక్కడుగు వెనక్కి వేసింది. నీత అన్నాడు షా గుసగుసగా అయోమయంగా. షా తనను గుర్తించాడని గ్రహించి ధైర్యంగా ముందుకొచ్చింది నీత. షా ఆమెను ఎలా వదిలొచ్చాడో అలానే ఉంది. అతని దగ్గరగా వచ్చి కావలించుకుని గుండెల మీద తల అంచింది. కామంతో వచ్చిన ఆడదాని కౌగిలి కాదది. తనవాడైన మగవాణ్ణి వదులుకోలేని స్త్రీ తనను వదిలిపోవద్దని ఆక్రందిస్తూ చేసే మౌన అభ్యర్థన ఆ కౌగిలి. ఆమె కళ్ళల్లో పొంగిన కన్నీరు ధారగా కారి అతని చొక్కాను తడుపుతోంది. అతన్ని అల్లుకున్న చేతుల్లో ఎన్నో అభ్యర్థనలు. నీతా అన్నాడు షా మళ్ళీ గుసగుసగా. అతని చేతులు అప్రయత్నంగా ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాయి. భయం లేదు అన్నట్లు సున్నితంగా వీపును తట్టాయి. ఓ నిమిషం ఆగి ఓ చేత్తో ఆమె కంటనీరు తుడిచి చిన్నగా నవ్వాడు షా. నీతా పెదముల మీద కూడా నవ్వు వెలిగింది. ఆమెను నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి గుడిసెలో ప్రవేశించాడు. యూ బ్లడీ హెల్ టుక్ యువర్ ఓన్ టైం అన్నాడు జంబా రిలీఫ్గా కంప్లైంట్ చేస్తున్నట్లు.